చెల్సాని గారు, ఆంధ్ర రాజధాని అమరావతి. ఇక అమరావతికి తిరిగి ఉండదు. ఇప్పుడు ముఖ్యంగా 2014లో చంద్రబాబు గారు వచ్చారు. ఆ తర్వాత అమరావతి అన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చారు. 3 ముక్కలు 3 రాజధానులు అన్నట్టు మాట్లాడారు. మళ్ళీ మొన్న సీఎంగా చంద్రబాబు అయ్యారు కాబట్టి ఇక శాశ్వత గెజిట్ వచ్చినట్టే అనుకోవాలంటే కూడా బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు. సో ముఖ్యంగా అమరావతి రేపు ఎవరు సీఎం అయినా కూడా అమరావతి రాజధాని అన్నట్టు కూడా పాలన అక్కడి నుంచి జరగాలన్నట్టు కూడా చర్చ నడుస్తా ఉన్న క్రమంలో మీకేమనిపించింది? కరెక్టేనా అమరావతి రాజధానిగా ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇట్ షుడ్ బి సెంటర్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. వీడియో ఏంటి ఓకే కదా, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నారు, 30,000 ఎకరాలు ఉండాలన్నారు, యాంపుల్ వాటర్ ఉండాలన్నారు. సెంటర్ ఆఫ్ ద నేను రాజమండ్రి అయితే బాగుంటుంది, యాంపుల్ వాటర్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్ ఓవర్ ఎయిర్పోర్ట్ ఎక్కడైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. డీగ్రేడెడ్ ఫారెస్ట్ అప్ టు మా గోకవరం రాఘోపురం పైన ఇటు సైడ్ నుంచి ఆ పైన కొండల వరకు మారేడుమిల్లి అంత దూరం కాకపోయినా ఆ పై వరకు చాలా డీగ్రేడెడ్ ఫారెస్ట్ కూడా ఉంది, ల్యాండ్ కూడా గవర్నమెంట్ ఇస్తానంది అని మేము భావించాం. కానీ మా ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు, మా ఉపాధ్యక్షులు గవర్నీయులు, అనంతపురం చెందిన ఆయన, ఎస్కే చెందిన మరీ అంత పైన అయితే ఎలాగంటే మనం కాదు నిర్ణయం చేసేది, కృష్ణా నది కిందగా పెట్టారు. అందుకని హిందూపురం నుంచి అది దానికన్నా దూరం కంటే ఇచ్చాపురం నుంచి దూరం ఎక్కువ. హిందూపురం నుంచి సౌత్ వెస్ట్ కార్నర్ ఉన్న లాస్ట్ పార్ట్లో ఉన్న హిందూపురం నుంచి అమరావతికి దూరం కంటే అమరావతి నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం దూరం ఎక్కువ, మేబీ 50 కిలోమీటర్లు. సరే సెంటర్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో ఇబ్బందులు పెరగకూడదని సదుద్దేశంతోనే నేను మద్దతు పలుకుతానని కూడా చెప్పారు. ఇట్స్ రైట్ పాయింట్. నేను స్టాండ్ మార్చుకోలేదు. ఆయన ఎందుకు మార్చుకున్నా, ఎవరు దిక్కుమాల సలహాలు విన్నారో తెలియదు నాకు. మీకు అర్థమైంది, అందరూ ఒప్పుకున్నారు. రాజు ఉత్తర భారతీయ జనతా పార్టీ కూడా దిక్కుమాల మాటలు మాట్లాడిన ఒప్పుకుంది. 33 కానీ ఆయన తర్వాత అధ్యక్షుడు ఏమన్నారు, గవర్నర్ ఏవి రాజు గారు ఉన్నారు. ఆయన చీప్ లిక్కర్ తక్కువ రేట్లకు ఇస్తామని సారాయి కోసం, మంచి సారాయి కోసం ఉద్యమం చేసిన వీర్రాజు గారు అని పేరండి. మంచిగా ఆయన ఏమన్నారు, మేము వస్తే ఒక రాజధాని కదా ఒక్కొక్క విభాగానికి 13 రాజధానులు పెడతానన్నారు. ఆడుకున్నారండి. తర్వాత అక్కడ ఉన్నాళ్ళని, మహిళల్ని పొడిచేళ్ళు కొట్టి చాలా అసహ్యంగా అని చేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులే. సరే దొంగ నాటకం ఆడారు, ఏమాడారండి. కానీ ఇవాళ మాత్రం చెప్తున్నానండి, అమరావతి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట మార్చలేదు. ఒకే సిద్ధాంతం మీద ఉన్నాను. అమరావతి ఆంధ్రులకు కాదు, వాళ్ళు ఇండియాలో గొప్ప గర్వకారమైన నగరంగా, అధునాతనంగా అన్ని వర్గాలు నివసించేది. నేను చెప్తున్నాను, తాడిది పిడిది వర్గాల్లో పాటు, ఎందుకంటే వికర్ సెక్షన్స్ కూడా నివసించారు, అన్ని వర్గాలు నివసించేటట్టు అందరూ రాజధానిగా వర్ధిల్లుతూ సమాంతరంగా ఇచ్చేపటి నుంచి హిందూపురం వరకు అభివృద్ధి కావాలని కోరుకున్నాం. కానీ వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను, అది అక్కడ ఉండాల్సిందే. ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నం డెవలప్ అవుతుంది, శ్రీ సిటీలో అనంతపురంలో కూడా పెడతా ఉన్నారు, అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలి. కానీ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ దాన్ని కనీసం ఒక బ్రాండ్ ఎక్స్పెక్టర్ అపాచీ పెట్టి ఒక 5,000 10,000 మంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటే దాన్ని మధ్యతరగతి ప్రజలు ఎక్కడ ఉంటారో కూడా జీవం అక్కడ ఉంటుందండి. సామాన్యమైన ప్రజలు ఉన్న దగ్గర కూడా అట్లని మీరంతా సౌదాల్లో జీవం కనపడదు నాకు. నిజంగా నేనేం వాళ్ళని తింటలేదు, పెద్ద పెద్ద తిడతలేదు, పెద్ద పెద్ద సౌదాలు ఉన్న దగ్గర జీవం కనపట్ల, ఆర్టిఫిషియల్నెస్ ఎక్కువ కనపడుతుంది. సమాజ అభివృద్ధి మీరు హైదరాబాద్లో జూబ్లీస్కి వెళ్తే 2000 సంవత్సరంలో ఇంతకుముందు కూడా చెప్పినట్టు మీకు 2000 సంవత్సరంలో 2,000 రూపాయలకి కూడా గజం ఫేస్ 2 ఫేస్ 3 దొరికేది. కోకట్పల్లిలో వివేకానంద కాలనీ చుట్టుపక్కల 3,000 నుంచి 5,000 ఉండేది. ఎందుకని మిడిల్ క్లాస్ చిన్న చిన్న స్థలాలు 200 500 300 గజాలు తీసుకునేవారు. నేను అందుకని చెప్తున్నా, అక్కడ డెవలప్ అవ్వాలంటే ఉపాధి కేంద్రం కింద మీరు దృష్టి పెట్టట్లేదు. దిక్కుమాలాళ్ళు ఎవరో కాలేజీలకు ఇచ్చాం, స్కూల్కి ఇచ్చాం, ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చామంటే అభివృద్ధి అయిపోవటం బ్రహ్మాండ్ అంటే 5% అవ్వచ్చు. కానీ అక్కడ ఉపాధి కేంద్రం కింద జనం తిరుగుతూ ఉంటేనే అభివృద్ధి అవుతుందని చెప్పి అది చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏదో గెజిట్ వచ్చింది, మళ్ళీ చెప్తున్నాను, దాంట్లో అక్కడ రైతులకి సమీకరణ చేశామనే కమిట్మెంట్ తప్ప రాష్ట్ర రాజధాని ఎక్కడ పెట్టుకోవాలని రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయిస్తుంది, మార్చుకోవాలని అసెంబ్లీది. దీంట్లో ఈ కండిషన్ నిజంగా కొనుక్కుని చేసుకుంటే వాళ్ళ ఇష్టం. దీంట్లో సమీకరణ చేసి హామీ ఇచ్చారు కాబట్టి ఉండాల్సి వస్తుంది. లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి రాజధాని మార్చి వరంగల్లో పెడతానన్నారు అనుకోండి, ఆయన ఇష్టం, అది అసెంబ్లీ ఇష్టం. వాట్ ద రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్? అబ్సల్యూట్లీ నో. సెంట్రల్ గవర్నమెంట్ రోల్ లేదు, ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండి. కానీ నేను అనలేదు, వాళ్ళు మధ్యగా ఉన్నారు. కానీ పార్లమెంట్లో చట్టబద్ధత కావాలి కదా సార్. పార్లమెంట్లో చట్టబద్ధతని ఇస్తారు, ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఇచ్చినా మార్చుకునే అధికారం ఉంది, కానీ దీంట్లో మార్చుకునేటం కష్టం, ఎందుకంటే రైతులకు ఇచ్చిన హామీల ప్రకారం. కానీ సంతోషం. కానీ నేను ఇంకోటి చెప్తున్నానండి, ఇవాళ దురదృష్టం ఏంటంటే కేంద్రంలో చేతకాకు చేష్టలు డిపోయినట్టు అయిపోయారు. 15,000 కోట్ల రూపాయల చొప్పున 4 ఏళ్ళు సంవత్సరానికి ఇస్తామన్నారు. గ్రాంట్ అండి ఇది. ఇవాళ వరకు ఎంగిలి మెతుకులు ఇచ్చేట్టు 1300-1500 కూడా ఇప్పుడు ఇచ్చారు కదా, అది తప్ప రాకపోయినా సరే నోరు మూసుకుని వినయ విధేయతలతో ఉన్నారా? ఆ రోజు చెంబుడు నీళ్లు మట్టి మొహాన్ని కొడితే కిక్కురు మనలేదు మీరు.
మళ్ళీ వచ్చి ఆయన వచ్చినప్పుడల్లా 100-300 కోట్లు అంత సబ్జెక్టు కరెక్షన్ ఎంతో ఆయన పోగొడతాం, బాజా బంతిలు చిడతలు వేచి కొడతాం. కొట్టిన తర్వాత ఏంటి బూడిద ఇచ్చిపోతాం. ఆయన ఏంటండి వచ్చింది ఆ సంస్థలు ఆల్రెడీ విజయవాడలో ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, మేజర్ సంస్థలను మన పరకాల నిర్మలా సీతారామన్ గారు శంకుస్థాపన చేశారు. ఇది బ్యాంకులకి ఇన్స్టిట్యూట్స్కి 14కి. అది యాక్చువల్గా బ్యాంకులు కాదు, చాలామంది తెలియకుండా జనం వస్తారు. బ్యాంకులు హెడ్ క్వార్టర్స్ చిన్న బ్రాంచ్ కింద పెడతారు, కానీ దాంట్లో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. హెడ్ క్వార్టర్స్కి ఇస్తే ఎప్పుడో ఇచ్చారు భూమి, ఇప్పుడు కట్టుకుంటా అన్నారు. అది బెజవాడలో చాలా చోట్ల పెట్టారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో కొన్ని పెట్టాలి, దానివల్ల వచ్చేస్తాయండి. కొత్తగా ఇది కాదు. ఇవాళ కేంద్రం నిధులు ఇవ్వటం లేదు, ఏడిపిచ్చేస్తుంది, అప్పుల కోసం వెళ్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీయే. కొంతమంది దాన్ని అసలు వైకాపా ఎంత జరిగిన తర్వాత దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం ఉందండి. మేం కాదుగా, జగన్మోహన్ రెడ్డి గారు కదా కావాలండి ఆ రోజు సెంటర్ ఆఫ్ ద స్టేట్ అని. ఇవాళ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఆయన? వాళ్ళ బ్యాచ్ మాట్లాడితే శ్మశాన్ అంటాం, మునిగిపోయిందంటాం. 11 లక్షల కూచెక్లు వచ్చినాయి. మీరు హైదరాబాద్, వీళ్ళందరికీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఒకసారి ఇక్కడ పంపించారండి, చెన్నై కానీ ముంబై కానీ. వరదలు వచ్చిన రోజు కనీసం 10 సెంటీమీటర్ 20 సెంటీమీటర్ల వర్షం కురిస్తే పరిస్థితి ఏంటో అడగమనండి ఒకసారి. వీళ్ళు మాట్లాడతారు అమరావతి గురించి. ఒక ఊరు నుంచి రెండో ఊరు వెళ్ళిపోతే, అది కూడా నేషనల్ హైవే వేసిన దానివల్ల సరైన కాణాలు పెట్టకపోవడంలో వచ్చింది ఇబ్బందులు కొంత వస్తే, దాని గురించి బీభత్సంగా ట్రోల్ చేస్తారు. ఏం కావాలండి నాకు అర్థం కాదు. కన్స్ట్రక్టివ్ వర్క్ చేయలేరా? దాంట్లో లోపాలు ఉంటే సవరించమని అడుగుదాం. ఇప్పుడు రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అమరావతిని టచ్ చేసే అవకాశం లేకపోలేదంటారా? ఆయనకి ఎవరో అడ్వైజ్ చేస్తారు. నిజంగా నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హిమ్ ఆర్ నాట్ డినయింగ్ ఆయన చెప్పిందని. అసలు ఆయన నిజంగా వెళ్ళి విశాఖపట్నంలో కూర్చుంటే, ఆయనతో పాటు 10 మంది అక్కడ కూర్చుంటే ఎవరు కాదని ఎవరు నేను ఆమె ఎగనెస్ట్ ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ క్యాపిటల్కి ఎగనెస్ట్ అయినా సరే, ఆయన అయినా సరే ఈ కళ ఉండదు. దెబ్బతిన్న వ్యక్తి. ఇప్పుడు కన్నా ఒక్క సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మాత్రమే ప్రకటించారు ఎక్కడుంటే ఎక్కడి నుంచే పాలన చేస్తారని చెప్పారు. ఇక కానీ ఆయనకు అక్షంతలు పడినట్టున్నాయి, తెలియదు పడినాయో లేదో తెలియదు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఆయన ఒకవేళ అధికారంలోకి వస్తారో తెలియదు, వస్తే కనుక కక్షాదింపు చర్యలు మిగతా మానుకుని ఆయనకున్న విజన్ ప్రకారం హోదా విభజన హామీలు తీసుకుని 10 లక్షల మంది యువతని ఉపాధి, ఎందుకంటే గుజరాతీ గద్దలు తనుకుపోయినాయి అక్కడికి, అవసరం లేని హక్కు లేకుండా మనకు హక్కుగా ఉన్నాయి సాధించుకుని విభజన హామీలు సాధించుకుంటే డెఫినెట్గా ఉపయోగం జరుగుతుంది. క్యాపిటల్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదని, ఏది వ్యతిరేకంగా పెట్టాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా ఒక మంచి రాజధాని కావాలి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు హైటెక్ సిటీ చుట్టుపక్కల డెవలప్మెంట్ ప్లాన్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు అయితే రాజశేఖర రెడ్డి గారు అడ్డం కొట్టారా? మా 350 ఫీట్ల రోడ్డుతో ఓఆర్ఆర్ని చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి మొత్తం అంతా అయిన తర్వాత 500 పెంచి ఇంకా డెవలప్ చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఎయిర్పోర్ట్ మొత్తం అంతా బాధ అంతా ఏది దాని ఏమంటే 5,000 ఎకరాలు సేకరించడం, ఆ నెత్తి మీద బాధ అంతా తిట్టించుకుందాం చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు ఇంకా ముందుకెళ్ళారు కదా. జిఎంఆర్ గారు, సోనియా గాంధీ గారు చెప్పినా ఎవరు చెప్పినా ముందుకెళ్ళి చేసుకున్నారు కదా. ఎందుకు రావట్లేదు? రాజశేఖర రెడ్డి గారి పేరు ఏమైనా పోయిందా? ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మంచి పేరు ఉంది కదా దానికి. నేను చెప్తున్నానండి, అసలు కక్షాది ఎవరు క్వార్టరీ అనేది మార్చుకోవాలి. పాజిటివ్ దృక్పథంతో వెళ్ళే క్వార్టరీ ఉంటే ఆయన మంచిది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర 95లో కసితో పనిచేసిన క్వార్టరీని చూసారా? సాఫ్ట్వేర్ కానీ రణదీప్ సోడా కానీ అధికారులు కానీ చాలామంది కూడా ఇవాళ కనపట్లేదు. పచ్చి స్వార్థపరులు వాళ్ళ కొడుకు చుట్టూ చేరుతున్నారంటే కమర్షియల్. ఎవరికి ఎంపీలు ఇచ్చారు చూసుకోమనండి. పచ్చి కమర్షియల్. చంద్రబాబు నాయుడు గారు కొంత మారినట్టు నాకు అభిప్రాయం ఉంది. ఖచ్చితంగా ఇంత బాలకోట గారు లాంటి వాళ్ళకో లేకపోతే ఎవరికో కొంతమందికి ఇచ్చి ఉండకపోవచ్చు, మిగతా అందరిని గుర్తుపెట్టుకుని చేస్తున్నట్టున్నారు. భవబంధాల మీద ఆసక్తి ఎక్కువ పెరిగినట్లుంది. కానీ మిగతా అంతా లోపించింది, కింద మాత్రం లోపించింది. కమర్షియల్నెస్ బాగా ఎక్కువైపోయింది. కార్యకర్తలకి దూరం అయిపోతున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో వాళ్ళ తప్పుల వల్ల వచ్చేస్తాను కాదు, ఎంతమంది కార్యకర్తలు ఆయనతో కూర్చుని మాట్లాడగల సిచ్యువేషన్కి వెళ్తున్నారు. ఎన్ని అంచెలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఇవాళ మాట్లాడవచ్చు. ధర్మదర్శి ఎన్నిసార్లు ఎస్ నిరూపించమంటారా? నాకు నన్ ఆఫ్ మై బిజినెస్. కానీ నేను మాట్లాడే చెప్తున్నాను. మంత్రి గారు కూడా ధర్మదర్శనం తప్పితే సంవత్సరం పాటు ప్రత్యేక స్పెషల్ దర్శనం లేకుండా ఉంటే ఎలాగో నిమిషం మించి మాట్లాడలేకపోతే ఏమైనా అర్థం చేసుకో. నీ పదవి ఇచ్చాగా చేసుకోమంటే కాదు కదా. వాళ్ళ నాన్నగారు ఇదే పద్ధతిలో ఉన్నారా? ఎప్పుడు నా ఫ్రెండ్ నేను చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర గారి తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు నోరు మూసుకొని చెప్పి తప్పు చేస్తే ఫ్రెండ్స్ ఆయన లేకుండా పోవటం. రాజశేఖర రెడ్డి గారికి ఆయన మిత్రుడు నాతో చెప్పింది, ఆయన మిత్రుడే. ఓ రోజు ఏదో వ్యవహారంతో గట్టిగా మాట్లాడినా రాజశేఖర రెడ్డి గారు ఏమనుకోలేదు. సరే బుద్ధి లేదు ఆయన ఆహ్వానిస్తాడు. ఓపెన్ మైండ్ ఉండాలి. తప్పులు చేస్తే తిట్టే ఫ్రెండ్స్ ఉండాలి. మనస్సాక్షి. ఫ్రెండ్స్ని చెప్పుకుంటే ఎలాగండి? ఫ్రెండ్స్ లేకపోతే ఎలాగండి? అవసరార్థం కాదు కానీ మామూలు ఫ్రెండ్స్ ఉండాలి కదా ఖచ్చితంగా. అది లోపం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు అక్కడ అమరావతి విషయంలో మాత్రం కేంద్రం దుర్మార్గమైన వైఖరి వ్యవహరిస్తుంది.
ఇవాళ కూడా మీరు చెప్తున్నాను, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రెండో ఇదేదో అడుగుతున్నారు ఏదో